ఖతర్ తగలబడుతుందా? రీసెంట్గా ఖతర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఎలా సంభవించింది? ఇరాన్ ఏమైనా అటాక్ చేసిందా, లేదంటే ప్రాక్సీ గ్రూప్స్ ఇరాన్కి సంబంధించిన ఈ హెజ్బుల్లా, హమాస్ ఈ గ్రూప్స్ ఏమైనా అటాక్ చేసా? ఖతర్ ఇరాన్కి చాలా దగ్గరలో ఉంది. రీసెంట్గా ఖతర్లో అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ఎయిర్ బేసెస్ వీటిని టార్గెట్ చేసుకుని ఇరాన్కి సంబంధించిన ఐఆర్ చేసి అటాక్ చేసింది. అయితే ప్రస్తుతం ఎటువంటి వార్ అయితే మాత్రం లేదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. ఒక రకంగా చెప్పాలంటే అంతా కూడా కూల్ అయిపోయింది. మరి ఇప్పుడు లాంటి సిచ్యువేషన్లో ఖతర్లో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే మరి దీనికి కారణం ఎవరు? ఈ అగ్ని ప్రమాదం ఇరాన్ దాడి చేయడం వల్ల జరిగిందా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా? ఎందుకంటే గతంలో కూడా ఇరాన్ ఖతర్ని హెచ్చరించింది. రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ ఏదైతే ఉందో దానిపైన అటాక్ చేస్తున్నట్టు కూడా ఇరాన్ ఖతర్ని హెచ్చరించింది. అయితే వార్ టైంలో మార్చ్ నెలలో ఇరాన్కి సంబంధించిన కొన్ని డ్రోన్స్, కొన్ని మిసైల్స్ ఇవన్నీ కూడా వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి గ్యాస్ ఇండస్ట్రీ అయిన ఈ రాస్ లాఫాన్ ఇండస్ట్రీ పైన అటాక్ చేసింది. అయితే ఖతర్కి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ వీటిని అడ్డుకుంది. కొన్ని మిసైల్స్ని ఎయిర్లోనే ఇంటర్సెప్ట్ చేశాయి. అయితే రీసెంట్గా ఈ రాస్ లాఫాన్ ఇండస్ట్రీ దగ్గరే బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇక్కడ ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది. ఏదైనా మిసైల్ వచ్చి అటాక్ చేసిందా, ఏమైనా డ్రోన్స్ వచ్చి అటాక్ చేసాయా? ఎందుకంటే ఇరాన్ వందలాది డ్రోన్స్ అవన్నీ కూడా ఒకేసారి దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కూడా ఇదే రకంగా దాడి చేసింది ఖతర్ పైన. అయితే ఇప్పటి వరకు 54 మంది పూర్తిగా తీవ్ర గాయాలయ్యాయి. తర్వాత 18 మంది చనిపోయారంటూ కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఖతర్ గవర్నమెంట్ అలాగే ఖతర్కి సంబంధించిన మిలిటరీ ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎలా సంభవించింది, ఏదైనా కుట్ర జరిగిందా, లేదంటే ప్రమాదం వల్లే ఇది జరిగిందా? దీని గురించి ఇంకా మరిన్ని పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వార్ గత కొన్ని రోజుల నుంచి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరగడం వల్ల, ఇరాన్ వల్ల ముఖ్యంగా ఏ అయితే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. తర్వాత మొత్తం మీద వార్ సంబంధించిన ఆ సిచ్యువేషన్ అంతా కొలిక్కి రావటం, పీస్ టాక్స్ నడవటం, ప్రస్తుతం అంతా కూడా కూల్, అక్కడంతా కూడా అక్కడున్న వాతావరణం అంతా కూడా కూల్ అయిపోయింది. ఎందుకంటే ట్రంప్ యుద్ధం చేయనని ప్రకటించాడు. ఇరాన్ కొన్ని కండిషన్స్ పెట్టింది, వాటన్నిటికీ ట్రంప్ ఒప్పుకున్నాడు. సో దీంతో వార్ అనేది క్లోజ్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఒక 3-4 నెలల వరకు అక్కడ ఇటువంటి యుద్ధం అయితే జరగదు. ఎస్. అయితే ఇప్పుడు మరి ఖతర్లో ఈ రాస్ లాఫాన్ ఇండస్ట్రీ పైన అటాక్ ఎవరు చేశారు? ఏదైనా కుట్రతో దాడి చేశారా, లేదంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? సో ఖతర్లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న బర్జాన్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ అగ్ని ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనలో కనీసం 54 మంది గాయాలు పాలవగా మరో 18 మంది మృతి చెందినట్లుగా ఖతర్ అధికారులు వెల్లడించారు. దేశంలోని కీలక ఇంధన మౌలిక సదుపాయాల్లో ఒకటైన ఈ ప్లాంట్లో జరిగిన ప్రమాదం ఒక్కసారిగా అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తుంది. ఖతర్ ఎనర్జీ వెల్లడించిన వివరాల ప్రకారం ఆదివారం జూన్ 21 తేదీ సాయంత్రం బర్జాన్ స్థానిక గ్యాస్ సరఫరా కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభించే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అనంతరం భారీ మంటలు చెలరేగడంతో అత్యవసర సహాయక బృందాలు, పౌర రక్షణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గంటల తరబడి శ్రమించిన తర్వాత మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఇప్పటివరకు ఈ ప్రమాదంలో 54 మంది గాయపడగా 18 మంది మృతి చెందారు. అలాగే ఇంకా మరికొంతమంది అంటే వారి ఆచూకీ కూడా తెలియలేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు.
సో గల్లంతైన వారిని గుర్తించేందుకు ఖతార్ అంతర్జాతీయ శోధన సహాయక బృందాలు ప్రత్యేక ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాయి. బాధితులు జాతీయతలు గుర్తింపులకు సంబంధించిన వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడుకి ఏదైతే కారణం ప్రాథమికంగా సాంకేతిక లోపమనే ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎటువంటి ప్రమాదకర గ్యాస్ లీకేజీ లేదని, ప్రజలకు భద్రత ముప్పు కూడా లేదని స్పష్టం చేశారు. అయితే ఈ ప్రమాదానికి దారి తీసిన ఖచ్చితమైన కారణాలపైన ఇప్పుడు ఖతార్ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగుతుంది. పేలుడు జరిగిన సమయంలో దోహా నగర పరిసర ప్రాంతాల్లో కూడా భారీ శబ్దం వినిపించింది. అలాగే సోషల్ మీడియాలో భారీ అగ్నిగోళం, దట్టమైన పొగలు ఎగసిపడుతున్న ఆ వీడియోలు బయటకు వచ్చాయి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జి గ్యాస్ ఉత్పత్తి ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన రాస్ లఫాన్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ఘటనతో భద్రతా ప్రమాణాలపై మరోసారి చర్చ మొదలైంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కఠిన భద్రత నిబంధనలు, అలాగే ఆధునిక మానిటరీ వ్యవస్థలు, అత్యవసర సన్నద్ధత చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. సో అంటే వార్ ఆగిపోయింది ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఎటువంటి అటాక్స్ లేవు. ఇజ్రాయెల్ కూడా కూల్గా ఉంది. అండ్ అమెరికాకి ఇజ్రాయెల్కి కోల్డ్ వార్ నడుస్తుంది. సో ఇక ఇరాన్కి సంబంధించి అమెరికాకి సంబంధించి మొత్తం కూడా వార్ జరగట్లే. ఒకరి కండిషన్స్ ఒకరు చెప్పుకున్నారు, వార్ని స్టాప్ చేశారు. సో దీనివల్ల ఎవరు ఎక్కువగా ఊపిరి పీల్చుకున్నారంటే ఇటు ఇరాన్తో పాటు గల్ఫ్ కంట్రీస్ కూడా, దుబాయ్, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఊపిరి పీల్చుకున్నాయి. ఎందుకంటే యుద్ధం వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఇరాన్. ఎలాగోనే ఎఫెక్ట్ అవుతుంది. అసలు అమెరికా యుద్ధం చేసేది ఇరాన్ పైన కాబట్టి. సో వారికి సంబంధం లేకపోయినా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. సో వార్ జరుగుతున్న టైంలోనే ఈ రాస్ లఫాన్ ఇండస్ట్రీ పైన ఒక అటాక్ జరిగింది. సో ఖచ్చితంగా ఈ ఎల్పిజి గ్యాస్ ఈ యుద్ధం జరగడం వల్ల చాలా కొరత వచ్చింది. ఒకవేళ రాస్ లఫాన్ ఇండస్ట్రీ పైన కనుక భారీ దాడి జరిగితే సో చాలా కఠినమైన రోజులు రాబోతాయి అన్ని దేశాలకి కూడా. ఎందుకంటే పూర్తిగా ఎగుమతి ఆగిపోతుంది. సో దీంతో ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ గ్యాస్కి సంబంధించి అని అప్పుడు కూడా చాలామంది నిపుణులు చెప్పారు. అయితే వారు ఆగిపోయిన తర్వాత కూడా ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ప్రమాదానికి సంబంధించిన ఆ వీడియో క్లిప్స్ అన్ని బయటకు రావడం, కనిపించడం, ఇవన్నీ కూడా అక్కడ దేశ ప్రజలకి ఆందోళన కలిగించాయి. ఇదేంటి వార్ ఆగిపోయింది కదా, మళ్ళీ ఏం జరుగుతుంది అనే ఒక భయాన్ని కలిగించే ప్రతి ఒక్కరికి కూడా. సో ఏదైనప్పటికీ అక్కడ ఆ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. ఎందుకు దాడి జరిగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు.